కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంకా క్రైస్తవ్యంలో ఇలాంటి పొట్టు ఉండిపోయిందండి. ఎలాంటి పొట్టు? ప్రార్థనకు వచ్చి క్రైస్తవ్యంలో ఉంటూ ఇంకా అన్యాచారాల్లో ఉండేవారు చాలామంది ఉండిపోయారు. వీళ్ళు నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎగిరిపోతారు. పొట్టు ఎగిరినట్టు ఎగిరిపోతారు. వీళ్ళ వల్ల మనకు పెద్ద నష్టము లేదు, లాభము లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడిక విగ్రహాల జోలికి కానీ విగ్రహారాధన జోలికి కానీ పోకూడదా? ఆఖరు ఎక్కడికి ఏ విగ్రహం జోలికి కూడా వెళ్ళకూడదంటే ఆఖరుకి యేసుబాబు విగ్రహం దగ్గర కూడా వెళ్ళకూడదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ కొండలు ఎక్కకండలా బాగువాడు. నేను చెప్తాను ఉంటాను, మీరు ఇల్లు వచ్చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆదివారం రాలేదమ్మంటే ఇక్కడికి వెళ్ళామండి, ఎక్కడికి గౌరీపట్నం వెళ్ళామండి. తల ఎక్కడ ఇట్టుకోవాలో అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం. ఆడికి వెళ్తారు, ముడుపులు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు, వచ్చేస్తారు. ఈ పోలేదు, ఏంటి ఆ దరిద్రం పోలేదు, ఆ అన్యాచారం హృదయంలోంచి పోలేదు. బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జాగ్రత్తగా వినండి. ఆఖరికి యేసు ప్రభుల వారి ఫోటో కూడా అని మీ యేసు ప్రభుల వారి ఫోటో అనుకుంటున్నటువంటి ఫోటోలు కూడా మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. సినిమా యాక్టర్, ఆయన పేరు గుర్తులేదు నాకు. ఆయన 80s జీసస్ అనే సినిమా ఫిల్మ్ తీశాడు. ఆయన తీస్తే ఆయన ఒకసారి ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, దయచేసి క్రైస్తవ సమాజానికి ఒక మాట చెబుతున్నాను, దయచేసి నేను దేవుణ్ణి కాదు, నా ఫోటోలు సంఘాల్లో తీసేయండి అని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ పడితే అక్కడ నా ఫోటోలే కనబడుతున్నాయి. నేను యేసు ప్రభుల వారు ఇలా చేశారు అని చెప్పడానికి ఆయన పాత్ర పోషించాను తప్ప నేను యేసు ప్రభుని కాదు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఆయన యేసు ప్రభుల వారు పాత్ర పోషించాడంతే. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా కొడుకు బాగా కోటీశ్వరుడు అయిన తర్వాత నా మీద సినిమా తీయాలనుకున్నాడు అనుకోండి, నాకు లాంటి వాడిని ఎవరినో చూస్తాడు ఆయన, లేకపోతే ఇంకొకరిని ఎవరినో చూస్తాడు, మంచి యాక్టర్ని చూస్తాడు. నేను చేసిన పనులన్నీ స్టోరీ కింద రాసి సినిమా తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు అప్పుడు నా ఫోటో పెట్టుకోవటం మానేసి నా పాత్ర పోషించాడు. చూసారా, ఆడి ఫోటో పెట్టుకుని వీడు మా తాత అంటే ఎలా ఉంటుంది అంటారా? నేను చెప్పింది మీకు అర్థమైందా? నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు అదే జరుగుతుందండి. అంటే నాడు నువ్వు చేయడానికి వీల్లేదు, ఇది చేయకూడదు. ఇది నచ్చని వారు, దీనివల్ల నష్టపోయేవారు సంఘానికి వ్యతిరేకంగా క్రియలు చేస్తూ సంఘాన్ని హింసిస్తున్నారు, సంఘాన్ని ద్వేషిస్తూ ఉన్నారు, సంఘ క్రియలను హింసిస్తూ, లేకపోతే సంఘ సేవకులను హింసిస్తూ, సంఘాన్ని హింసిస్తూ, విశ్వాసులను హింసిస్తూ, సంఘాన్ని ద్వేషిస్తూ సంఘ విద్రోహ శక్తులుగా మార్చబడుతూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండవ కారణం చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనం ఏకమై, తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నాడు, మనం ఏకమై ఉండలాగున, వారంటే నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగైతే ఏకమై ఉన్నావు, తండ్రి కుమారుడు అయిన మనిద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నావు, ఒకటై ఉన్నామో, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి, ఒకటై ఉండాలి. ఇది యేసు వారి ప్రార్థన. క్రైస్తవ యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ యొక్క సిద్ధాంతం ఏంటంటే, క్రైస్తవ యొక్క క్రమశిక్షణ ఏంటంటే, భారతదేశంలో అన్యులు ఆచరిస్తున్నట్టుగా, భారతదేశంలో ప్రజలు పాటిస్తున్నట్టుగా వర్ణ వ్యవస్థ క్రైస్తవ్యంలో లేదు. నా మాట అర్థమవుతున్నాయి మీకు? ఏ వ్యవస్థ? వర్ణ వ్యవస్థ క్రైస్తవ్యంలో లేదు.
క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాడందరూ కూడా వారి వారి కులాలను వదులుకొని అందరూ ఒకటే కుటుంబముగా బ్రతకాలా. ఇక్కడ అగ్రవర్ణం అని, దళితులని, బానిసలని, శూద్రులని, లేకపోతే వైశ్యులని లేదు. కాల్లాగే అనుకోండి, మందిరంలో బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణులు కుర్చీలో కూర్చుంటాడు, ఆ పక్కన దళితుడు కాళ్ళు అయితే ఆయన కుర్చీలో కూర్చుంటాడు. నేను బ్రాహ్మణ్ణే, నా దళితుడు నా పక్కన కూర్చోకూడదా, లేగో అనడానికి లేదు. మందిరములోనికి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఏ కులస్థుడైనా అందరూ సమానమే. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సమానమే. కానీ దరిద్రం ఏంటంటే దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటే, అందరూ ఏకమై ఉండాలని కోరుకుంటే, నేటి కాలంలో సంఘాన్ని ఏమని చేస్తున్నా తెలుసా? రెడ్ల సంఘం అని, కాపుల సంఘం అని, లేకపోతే ఇది మాదిగల సంఘం అని, ఇది మాలల సంఘం అని, ఇది కమ్మూరు సంఘం అని సంఘాలు విడగొట్టేసుకున్నారు. కులాలను బట్టి సంఘాలు విడగొట్టుకుంటున్నారు. నేనంటాను, కులాలు బట్టి సంఘాలు విడగొట్టుకున్నవాడు ఎవడో పరలోకం వెళ్ళడం. ఎందుకు వెళ్ళదో తెలుసా? అది వాక్యానుసారము కాదు కనుక. ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడం. ఎవడు వెళ్తాడు పరలోక రాజ్యం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు పరలోక రాజ్యాన్ని వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? అందరు ఏకమై ఉండాలని. అంతేగాని కులాలను బట్టి వేరు కొట్టుకోవడానికి కాదు, కులాలను బట్టి వేరు చేసుకోవడానికి కాదు, కులాలను బట్టి సంఘాలు కట్టుకోవడానికి కాదు, కులాలను బట్టి క్రైస్తవ సంఘాలు కట్టుకోవడం కాదు. ఇది దేవునికి వ్యతిరేకమో, వాక్యానికి వ్యతిరేకమో, వారు పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. ఒక సంతోషం, నువ్వు అగ్రకులం నుంచి వచ్చావా, నేను అగ్రకులం నుంచి రక్షించబడ్డానని చెప్పుకుంటావా? సంతోషం, చెప్పుకో. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ స్థితిని విడిచిపెట్టి సమానత్వాన్ని కలిగి ఉండాలి. అంతేగాని రెడ్డి కులం నుంచి రక్షించబడిన తర్వాత నెల్లి నానుబాబు రెడ్డి అని రాసుకోకూడదు. అంటే వీడికి ఇంకా ఏ జాడ్యం పోలేదు, ఆ కుల జాడ్యం పోలేదు. నీ ఎంత వాక్యం తెలిసినా నీకు అనవసరం, నీకు ఆ జాడ్యం పోలేదు. కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవో కాదంతే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే క్రైస్తవ సమాజము అందరిని ఏకం చేస్తుందో, అందరినీ ఏకమత్యంలోకి తీసుకొస్తుందో, అందరిని ఏకత్వంలోకి తీసుకొస్తుందో, అందరినీ సమానం చేస్తుందో, చూసే వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది. ఎలాగా? ఒరే వీడందరినీ సమానం చేసేస్తున్నాడు, అందరినీ ఒకటి చేసేస్తున్నాడు రా, అందరినీ కలిపేస్తున్నాడు రా. అందరూ ఒకటైపోతే, ఆడు మనతో సమానం అయిపోతే, ఈడు మనతో సమానం అయిపోతే ఎలాగా అని చెప్పి క్రైస్తవ్యం మీద విషం ఎక్కేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవది, క్రైస్తవ్యం విషంగా ఎక్కడానికి గల కారణం భారతదేశంలో. మూడవది, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. దేనికోసం? మీ పారంపర్యాచారాల కోసం. అంటే వాక్యం చెబుతుంది ఏంటంటే, మీ సంస్కృతికి నేను వ్యతిరేకం కాదు, కానీ మీ మూఢాచారాలకు వ్యతిరేకమని బైబిల్ చెబుతుంది. చాలా మంది ఏమంటారంటే, బైబిల్ సాంప్రదాయానికి సంస్కృతికి వ్యతిరేకం అంటారు. సంస్కృతికి బైబిల్ వ్యతిరేకం కాదు, కానీ మూఢాచారాలకు వ్యతిరేకం బైబిల్. మూఢాచారాలు అంటే ఏంటి? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. భారతదేశానికి క్రైస్తవ్యం రాకమునుపు, మిషనరీస్ రాకమునుపు భారతదేశంలో కొన్ని మూఢాచారాలు ఉండేవి. సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేయటం. స్త్రీ వివక్ష ఉండేది. స్త్రీ వివక్ష అంటే స్త్రీలకు హక్కులు లేవు. ఈరోజు మీరు అందరూ ఇంతమంది స్త్రీలుగా ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నారంటే, మీరు డ్వాక్రా సంఘాలు కట్టుకుంటున్నారంటే, అర్థమైంది మీకు? డ్వాక్రా సంఘాలు కడుతున్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? అన్నాడు క్రైస్తవ మిషనరీలు వచ్చి సమాజంలో ఉజ్జీవాన్ని తీసుకురావడం వల్ల, గొప్ప రెవల్యూషన్ తీసుకురావడం వల్ల ఈరోజు స్త్రీలు ఏ విధంగా ఉన్నారు. ఇంకా మనం చూస్తే నరబలు ఉండేవి. ఇంకా మనం చూస్తే భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు, లేకపోతే భయంకరమైనటువంటి రిచువల్స్, భయంకరమైన మూఢాచారాలు
ఉండేవి. ఇవన్నిటిని కూడా క్రైస్తవ మిషనరీలు వచ్చి జ్ఞానాన్ని పెంచి మూఢాచారాలను అదుపు చేశారు, మూఢాచారాలను రూపుమాపారు. ఈ మూఢాచారాలను రూపుమాపడం వలన కొంతమందికి కోపం వచ్చింది. మూఢాచారాలు రూపుమాపడం వల్ల కొంతమందికి కోపం వచ్చింది. ఎలాగా? మూఢాచారాలు ఉండటం వల్ల కొంతమందికి జీవనోపాధి ఉంటుంది, కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఎట్లా తెలుసా? అయ్యారు మా అమ్మాయి పుష్పవతి అయిందంటే ఇంట్లో ఏ మూల కూర్చోబెట్టమంటారో, ఆ మూల ఏ పక్క కూర్చోబెట్టమంటారో, తూర్పు పక్క, పడమరక, ఉత్తరాయనక, దక్షిణాయనక? తూర్పు కండి, తూర్పు తిరిగి దండం పెట్టిస్తామండి. తూర్పు కూర్చుందండి. తూర్పు కూర్చున్నప్పుడు బాసిపెట్టి వేయాలండి, కాలు సాపాలండి. ఇవన్నీ మూఢాచారాలే. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఏంటి, విడిచిపెట్టని కొంతమంది పొట్టు లాంటి క్రైస్తవులు ఉన్నారు. ఆ పొట్టు ఎప్పుడో ఎగిరిపోద్ది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పినట్టు. హల్లెలూయా. ఆ పొట్టు ఎప్పుడో ఎగిరిపోద్ది. గట్టి పెట్టాలంటే గట్టోళ్ళు ఎవరంటే ఇలాంటి మూఢాచారాలు విడిచిపెట్టిన వారు. ఇలాంటి మూఢాచారాలు విడిచిపెట్టమని ప్రభు బైబిల్ చెబుతుంది కనుక చాలా మందికి ఇది ఇష్టం లేదు కనుక క్రైస్తవ్యం మీద విరుచుకు పడుతున్నారు. క్రైస్తవ్యం అంటే చాలా మంది ద్వేషిస్తూ ఉన్నారు. ద్వేషానికి కారణం ఏంటంటే జ్ఞానాన్ని పెంచుతుంది బైబిల్. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు చేస్తుంది బైబిల్, తెలివివంతులు చేస్తుంది బైబిల్, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది బైబిల్. నా మాట్లాడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఏమండి వీళ్ళందరికీ ఇట్లా అంటుంటే మనుషులు ఇలా ద్వేషిస్తున్నారు, బాగానే ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు ద్వేషిస్తున్నాయండి? ప్రభుత్వాలు ఎందుకు ద్వేషిస్తున్నాయి క్రైస్తవ్యాన్ని? రాజకీయ నాయకులు ఎందుకు ద్వేషిస్తున్నారండి? వారందరినీ సమానంగా చూడాలి కదండి. రాజకీయ నాయకులకి కొన్ని లెక్కలు, కొన్ని పత్రాలు ఉంటాయి. ఎలాంటి లెక్కలంటే రాజకీయ నాయకులకు కావలసినటువంటి ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఓటు బ్యాంక్. ఓటు బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఏ పక్కన జనాలకి ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారో దానికి మొగ్గు చూపిస్తారు. జనాలు ఇష్టపడే దాన్ని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే జనాలు అటువైపు తిరుగుతారు కాబట్టి, వాళ్ళు మాట వింటారు కాబట్టి. ఇప్పుడు జనాలు నా మాట వినాలంటే వాళ్ళకి ఇష్టమైన పని చేస్తే వాళ్ళు నా మాట వింటారు. అప్పుడు అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు భారతదేశంలో ప్రాముఖ్యంగా ఇలాంటి కారణాల చేత క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్రీస్తును వ్యతిరేకమైనటువంటి, సంఘానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు. మరి క్రైస్తవులకు అనుకూలంగా చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదండి? కారణం ఏంటంటే క్రైస్తవులకు అనుకూలమైన చట్టాలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదంటే భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కనబడడం లేదు. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మాల మహానాళ్ళు ఏర్పాటు చేస్తారు, మాదిగ దండోరాలు ఏర్పాటు చేస్తారు, కాపు నాళ్ళు ఏర్పాటు చేస్తారు, లేకపోతే రెడ్డి సంఘాలు ఏర్పాటు చేస్తారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటి? మేము ఇంతమంది ఉన్నాం, మా జనం ఇంత, మా ఓటు బ్యాంక్ ఇంత అని రాజకీయ నాయకులు చూపించడానికి, ప్రభుత్వానికి చూపించడానికి అంటే ప్రభుత్వానికి లెక్క చూపించగలగాలి. మనం ఎంతమంది ఉన్నామని చూపించగలిగితే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుంది. అలా భయపడిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక సంవత్సరం ఒకసారి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తే ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఏమైందంటే మతం మారొద్దు అనే చట్టం తీసుకొచ్చినప్పుడు క్రైస్తవ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు 2% ఉంటే చట్టం వచ్చిన తర్వాత 6% పెరిగిపోయారు. 6% పెరిగారు. ఎప్పుడైతే క్రైస్తవుల యొక్క సంఖ్య పెరగటం ప్రారంభించిందో అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ జనాభా పెరిగింది గనుక జనాభా పెరిగారు గనుక క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రైస్తవ మత నిరోధక చట్టం లేకపోతే మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు చేసేసింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకు రద్దు చేసింది? జనాభా
పెరిగారు కాబట్టి. నేనంటాను, మరి మన జనాభా కనబడుతుందా ప్రభుత్వానికి? కనబడుతుందంటే కనబడడానికి అవకాశం లేదు. మీటింగ్లు పెట్టారనుకోండి, కొన్ని వేల మంది కనబడతారు. మీటింగ్ పెడితే మన చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ జరిగినా కొన్ని వేల మంది కూర్చుంటారు. 5,000 మంది 6,000 మంది కూర్చుంటారు. పంచాయతీ లెక్కల్లోకి వెళ్తే మరి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే లెక్క చెప్తే ఎంతమంది చెప్పగలరు? 1000 మీద 15 మంది ఉన్నారంటే కొత్తపేటలో క్రైస్తవులు, 20 మంది ఉన్నారంటే 30 మంది ఉన్నారని చెప్తారు. మరి ఎంత వేల మంది ఉన్నారు, ప్రార్థన పెడితే అంతమంది వేల మంది వస్తున్నారు. మరి వీళ్ళందరూ లేరంటే లెక్కల్లోకి లేరు. మన ఆత్రేయపురంలో మందిరం ఒకటి కాలిపోయింది, అంటించేశారు. ఎవరో అంటించేస్తే శాంతి ర్యాలీ చేశాం. శాంతి ర్యాలీ చేస్తే ఎంతమంది వచ్చారు? 3 మండలాల మీద తిప్పు కొడితే 100 మంది లేరు. అదేగాక అలాంటి జరిగినప్పుడు సంఘాన్ని పక్కనెట్టి, డినామినేషన్ పక్కనెట్టి, క్రైస్తవ్యం అనేటువంటి మాట తీసుకుని అన్ని శాఖల వారు ఖచ్చితంగా నిలబడితే, రోడ్డు ఎక్కితే మన బలం ఏంటో తెలుసుద్ది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు కూడా క్రైస్తవుల లెక్కనే క్రైస్తవులందరినీ క్రైస్తవుల కింద తీసుకోవట్లేదండి. కాపు కులస్తుడు క్రైస్తవుడైనా వాడి కులం మారదు. ఓన్లీ క్రైస్తవుడని లెక్క ఎవరు తీసుకుంటారంటే ఓన్లీ మాలమాదిగులు వాళ్ళు ఎవరైతే మారుతారో, ఎస్సీ కులస్తులు ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళే క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు తప్ప మిగతా కులాల్లో ఉన్న వారిని ఎవరిని క్రైస్తవులుగా గుర్తించడం లేదు. క్రైస్తవులు లెక్క తీయడం అంటే ఏంటనుకుంటున్నారు? అన్ని కులాలు ఉన్న వారిని క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు, క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు. కానీ రాయించట్లేదు. కానీ క్రైస్తవులైన క్రైస్తవులుగా రాయించుకుంటున్నారా? రాయించుకోవట్లేదు. మొన్న నేను ఎక్కడి నుంచి, అమలాపురం నుంచి వస్తా ఉంటే ఒక ఆవిడ నాకు ఎదురుపడి మంచి ప్రయాసతో చెమటలు కక్కుకుంటూ వెళ్ళిపోతుంది పంచాయతీ దగ్గరికి. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. పంచాయతీ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటి కంగారు అన్నాను. ఏమి లేదండి, మా పేటలో అందరూ క్రైస్తవులను రాసి వెళ్ళిపోయాడంట. మన ఎవడో మేమందరం వెళ్ళి మళ్ళీ మేము క్రైస్తవులం కాదు బాబో హిందువులు అని రాయించుకుంటున్నామండి అట. ఇప్పుడు ఆవిడ ఏం రాయించుకుంటుందంటే వెళ్ళి, ఆవిడ నా చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలు, నన్ను ఎత్తుకుని తిప్పింది ఆవిడ. ఇప్పుడు ఏం చేస్తుందట? అప్పుడు నాన్నగారు చర్చికి వచ్చేది ఆవిడ, తర్వాత వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు. దూరం అయిపోతుందని వేరే చర్చికి అప్పుడే వెళ్ళిపోరు. ఛానల్ అయింది. ఆవిడ ఇప్పుడు ఏం చెప్తుందంటే హిందువు అని రాయించుకోవటానికి వెళ్తా. ఎవరితో చెప్తుంది? మళ్ళీ పాస్టర్ గారితో చెప్తే అందులోకి నాగంటోడికి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్లే వెళ్ళాలండి, సర్లే వెళ్ళు. నేను అంటాను, క్రైస్తవుడను అని చెప్పి నువ్వు రాయించుకోగలిగే దమ్ము వస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొచ్చి నీకు అనుకూలమైన చట్టాలు చేస్తాయి, నిన్ను ముట్టుకోవడానికి భయపడతాయి, నీ మాట వినడానికి ఇష్టపడతాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన లెక్క మనం ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వాలు మనల్ని ఇంకా మైనారిటీగానే చూస్తున్నాయి. ధైర్యంగా చెప్పగలిగితే, అసలు మనం ఎంత ధైర్యంగా మనం లెక్క ఇవ్వగలిగితే అంత ఉన్నతమైనటువంటి చట్టాలు మనం అనుకూలంగా పొందుకోగలుగుతామండి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, క్రైస్తవుల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు అందరూ అన్ని సంఘాలు కలిపి, అసలు అది బైబిల్ మిషనా, చర్చ్ ఆఫ్ క్రైస్టా, లేకపోతే ఇంకో సంఘమా, జీడిఎం సంఘమా, ఏ సంఘాలు చూడొద్దు, సిద్ధాంతాలు చూడొద్దు. ఏ సంఘం మీదైనా దాడి జరిగితే ప్రతి సంఘం నుంచి ప్రతి విశ్వాసి వెళ్ళి ఆ సంఘం దగ్గర నిలబడి పోరాటం చేయగలిగితే అప్పుడు సంఘం యొక్క బలం ఏంటో తెలుస్తుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం అంతా కూడా క్రైస్తవుడు అనే మాట తీసుకుని క్రైస్తవునికి సహకారుడిగా ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు భయపడతాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడితే, క్రైస్తవుని రోడ్డు ఎక్కడానికి భయపడితే ఖచ్చితంగా నీకు వ్యతిరేకమైన చట్టాలు రావడం సాధ్యం అవుతుంది. దాన్ని నువ్వు ఆపలేవు. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకున్నట్టు నేనంటాను, ఏ కులస్తుడైనా క్రైస్తవుడిగా రాయించాలి. అది కాపు కులంలో, రెడ్డి కులంలో, అగ్ర కులంలో మార్పు చెందిన
వాడు క్రైస్తవ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఎస్సీ ఒక్కడే కాదు, అన్ని కులాల వారిని ఎస్సీ కన్వర్టెడ్గా రాస్తున్నట్టుగా బీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఓసీ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రాస్తే అసలు ఒరిజినల్ లెక్క ఏంటో వస్తుంది. అప్పుడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు శాసనాలు ఎందుకు మనకు అనుకూలంగా ఉండట్లేదంటే మనము ఐక్యమత్యాన్ని ప్రకటించలేకపోతున్నాం, మన లెక్కను ప్రభుత్వానికి చూపించలేకపోతున్నాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా నేను ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం చేసుకున్నట్టు యేసు ప్రభువుల వారు ముందే చెప్పాడు, ఏమని? శ్రమలు వస్తాయి. ఆయన ముందే చెప్పాడు, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, ఆఖరికి అవసరం అయితే మిమ్మల్ని చంపడానికి కూడా ఇష్టపడతారు వాళ్ళు. అయినా కానీ నువ్వేం చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. అంతవరకు సహించేవాడు రక్షింపబడతాడట. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం, అపోస్తులు 14:22 అపోస్తుల పౌలు అంతియోక్యకు చెప్పి సంఘానికి చెబుతున్నటువంటి విషయాలు, శిష్యుల మనసులో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. ఎలాగట? అనేక శ్రమలను అనుభవించి అప్పుడు మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా శ్రమలను అనుభవించాలి. ఈరోజు నీకు మంచి మాట చెబుతాను. ప్రపంచంలో క్రైస్తవ్యం ఇంతలా హింసింపబడుతున్నా క్రైస్తవ్యం ఇంకా విస్తరించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా అండి? హింసింపబడుతున్న వారు ధైర్యవంతులై యూదా గోత్రపు సింహము యొక్క బిడ్డల వలె, సింహాల వలె శ్రమలను ఎదిరించగలుగుతున్నారు గనుక, శ్రమలలో దృఢంగా నిలబడగలుగుతున్నారు గనుక క్రైస్తవ్యం ఇంకా విస్తరిస్తూ ఉంది. పిరికోల్లాగా భయపడితే క్రైస్తవ్యం ఎప్పుడూ అంతమైపోయాను. నేనంటాను, ఈరోజు నువ్వు క్రైస్తవ విశ్వాసిగా యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటావా, లేకపోతే పిరికోల్లాగా విశ్వాసాన్ని విడిచిపెడతావా? పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుకుంటే కిందకి వెళ్తే కింద వచనాలన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మీద కోట్లాది మంది జనాలు కనబడుతున్నారట. వారందరూ విస్తారమైనటువంటి జనాంగం ఉన్నారట. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట. ఒక పెద్ద అన్నాడట 13వ వచనంలో, తెల్లని వస్త్ర పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరందరూ ఎవరో, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే యోహాను అన్నాడు, అయ్యా నీకే తెలియని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. పరలోకంలో అక్కడ కనబడుతున్న తెల్లని వస్త్రాలు వేసుకున్న వారందరూ ఎవరట? శ్రమలను అనుభవించి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నన్ను మాట చెప్పనవ్వండి, నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడగలిగితే పరలోకంలో ఉంటావు. తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు మండలు పట్టుకుని పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆయన స్తుతించే గుంపులో ఉంటావు. అలా ఉండాలనుకుంటే ఈ లోకంలో నీకు వచ్చే శ్రమలను ఎదిరించగలగాలి. ఆ లోకంలో వచ్చేటువంటి కష్టాలను సహించగలగాలి. ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో నువ్వు దిగజారిపోతే, విశ్వాసాన్ని కోల్పోతే నీ రక్షణను కోల్పోతావు, దేవుని సహవాసాన్ని కోల్పోతావు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. శ్రమలు వచ్చినప్పుడు నిలబడగలిగిన పేతురు వలె ఉన్నావా?
శ్రమలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడగలిగినటువంటి విశ్వాస వీరుడిగా ఉండగలిగావా? హతసాక్షుల వల్ల నిలబడగలుగుతున్నావా? క్రీస్తు కోసం నిలబడగలుగుతున్నావా? లేకపోతే శ్రమలు వచ్చాయని పొట్టు గాలికి ఎగిరినట్లుగా ఎగిరిపోతా ఉన్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా చివరిలో రక్షణ అనుభవంలోనికి వస్తావు, పరలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికీ దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. క్రైస్తవ విశ్వాసం అంటే పూల పాన్పు కాదు. నీ భక్తిని కాపాడుకోవడానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే లోకం చేత ద్వేషింపడానికని సిద్ధపడాలి, హింసింపబడడానికని సిద్ధపడాలి, మరణం పొందడానికైనా, హతసాక్షులుగా మరణించడానికైనా సిద్ధపడాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగితే, నీ విశ్వాసంలో స్థిరుడిగా ఉండగలిగితే అంతము వరకు సహించేవాడు రక్షింపబడతాడని వాక్యం సెలవిస్తాము. ఆ రక్షణలో పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాం, పరలోక భాగ్యాన్ని అనుభవించగలుగుతాం. ఈరోజు శ్రమలు వచ్చాయని విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, భర్త హింసిస్తున్నాడని విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, ఇంటి చుట్టుపక్కల వారు వెలివేస్తున్నారని, వెలిచూపు చూస్తున్నారని విశ్వాసాలు దిగజారిపోతున్నావేమో, కష్టాలు వస్తున్నాయని విశ్వాసం దిగజారిపోతున్నావేమో. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దాం, భక్తిని విడిచిపెట్టొద్దాం. దేవుని కొరకు పరలోక రాజ్యాన్ని దాచిపెట్టాడు, దేవుని రాజ్యాన్ని దాచిపెట్టాడు, నీ కొరకు విశ్రాంతిని దాచిపెట్టాడు, సంతోషాన్ని దాచిపెట్టాడు, సమాధానాన్ని దాచిపెట్టాడు. నువ్వు పొందిన శ్రమల కంటే అనేక రెట్లు విశ్రాంతి, ఆనందాన్ని పొందుకునేటువంటి స్థితిని దేవుడు నీకు దాచిపెట్టాడు. తన కృపచేత నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను హింసించిన వారు ఒకరోజు నీతో కలిసి దేవుని కొరకు సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నిన్ను హింసిస్తున్న నీ భర్తే నీ కొరకు సాక్ష్యం చెప్పి, నీ గురించి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నిన్ను చెలి చేస్తూ వెలుగు చూపు చూస్తున్నా నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నీ స్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇవ్వ తండ్రి, నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నీ సన్నిధి కాంతిని మాకు తోడుగా ఉంచండి. ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవటంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యం కలిగి జీవించే మనస్సు మాకు దాయిచ్చే, విశ్వాసాన్ని కాపాడుకునే ధైర్యం మాకు దాయిచ్చే, నీ కొరకు హతసాక్షులు అవ్వడానికైనా సిద్ధపడే మనస్సు మాకు దాయిచ్చే. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.